హాయ్ టు ఆల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే షేర్ చేయబోతున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈరోజు అయితే వంకాయ రోటి పచ్చడి అండ్ చపాతీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ వంకాయ రోటి పచ్చడి చపాతీ కాంబినేషన్లోకి కానీ జొన్న రొట్టె కాంబినేషన్లోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 1/2 kg వంకాయలు అయితే తీసుకొని వాటిని కాడలు కట్ చేసుకొని నీట్గా కడుక్కొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయలని నిలువుగా కానీ అడ్డంగా కానీ కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. లేదంటే మనకి వంకాయ కర్రీకి చేసిన పచ్చడి చేసినా కూడా మనకి చేదు అనేది ఉంటుంది. సో ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తే చేదు అనేది ఉండదన్నమాట. సో మొత్తం అన్నిటిని కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు తగినన్ని పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చిని నిలువుగా కానీ అడ్డంగా కానీ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లో వీటిని ఫ్రై చేస్తాము. ఇలా కట్ చేయకుండా వేసినట్టయితే అవి పేలిపోతాయి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ఒక కప్పు దాకా పల్లీలు యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి బాగా కుక్ అయిన తర్వాత వంకాయలు అనేవి యాడ్ చేసుకోవాలి. సో వంకాయలు అనేవి మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి పచ్చివాసన పోయి కాస్త 50% దాకా కుక్ అయినాయి అంటే చాలు, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంకాయ ముక్కలన్నీ కూడా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టినట్టయితే టేస్ట్ అనేది అంత బాగుండదు. సో ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఒక గడ్డ ఎల్లిపాయ తీసుకొని అవన్నీ కూడా పొట్టు తీయకుండా అదే విధంగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో మరీ సాఫ్ట్గా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టినట్టయితేనే మనకు టేస్ట్ అనేది ఆ వంకాయ ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బై బాయ్.